ఎవరు నిన్ను చూడనప్పుడు, ఎవరు నిన్ను పొగడినప్పుడు నువ్వేం చేస్తున్నావు సరిగ్గా అదే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మన లైఫ్ని మార్చేసే అసలైన మూమెంట్స్ ఎప్పుడు పెద్ద స్టేట్ల మీద జరగవు. రూమ్ డోర్ క్లోజ్ అయ్యాక ఎవరికి కనిపించని ఆ ఒంటరి చీకట్లో అందరూ నేను చూసి లైఫ్లో వెనకబడ్డావు అని తేలిగ్గా మాట్లాడుతున్నా కూడా ఆ మాటలకి భయపడి ఆగిపోకుండా మైండ్ అసలు సహకరించని ఆ నిరాశ నిమిషాల్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అని నువ్వు ట్రై చేసే ఆ క్షణాల్లోనే నీ అసలైన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా పూర్తి కాన్ఫిడెన్స్ తో తన యుద్ధం ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. భయం ఉన్నా కూడా పట్టు విడవకుండా యాక్షన్ తీసుకున్న తర్వాతే ఆ తెలియని కాన్ఫిడెన్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి రిజల్ట్ వెంటనే రాని ఆ బోరింగ్ రోజుల్లో అసలు ఈ పనికి విలువ ఉందా అనే డౌట్ వచ్చినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా నువ్వు తీసుకునే ఆ చిన్న డెసిషన్స్ నీ అసలైన పవర్ ని బయటికి తీస్తాయి. అందుకే ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్న ఈ తీవ్రమైన సెల్ఫ్ డౌట్ మరియు స్ట్రగుల్స్ ఎప్పటికీ పర్మనెంట్ కావు, కానీ వాటిని నువ్వు ఫేస్ చేస్తున్న విధానం మాత్రం నిన్ను పర్మనెంట్ గా మార్చేస్తుంది. కాబట్టి ఇంకా ఎవరి పర్మిషన్ కోసమో ప్రపంచమిచ్చే వాలిడేషన్ కోసమో ఎదురు చూడకుండా ఒంటరిగా సైలెంట్ గా నువ్వు వేస్తున్న ఆ అడుగులే రేపు నిన్ను ఎవరూ అందుకోలేని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి.